5 కాండాలు ఆయన రాశారు కదండి. 5 కాండాలు తెలుసు కదా మీకు. ఆది కాండం, నిర్గమకాండం, లేవి కాండం. ఎందుకు రాశారో తెలుసా? మీకు తెలుసా ఈ 5 కాండాలు ఏంటి? ఆది కాండం ఆరంభం, ప్రతిదానికి ఆరంభం. నీ జీవిత ఆరంభం, జీవితానికి ఒక ఆరంభం ఉండాలి. అది జీవితంలో నీవు లోకంలో వచ్చిన పరలోకానికి నువ్వు రక్షించి పరలోకానికి వ్యక్తులు అయినా ఆది కాండం ఇట్ ఈస్ ద బిగినింగ్. ఆది కాండం ఇస్ ద బిగినింగ్ ఆఫ్ యువర్ లైఫ్. లేవి కాండం ప్రయాణం, యువర్ జర్నీ. లేవికి నిర్గమకాండం 40వ అధ్యాయంలో చివరి మాట, వారి ప్రయాణ పద్ధతి ఇదే. ఆయన ఉదయకాలము మేఘస్తంభము ఉంది, రాత్రి అగ్నిస్తంభములో వారితో నడుచుచుండెను. ద జర్నీ ఆఫ్ ఇజ్రాయెలైట్స్. మొదటిది ఆరంభం, ప్రారంభం. ఆది కాండము ప్రారంభం, ప్రతిదానికి ప్రారంభం. జీవ సరణికి ప్రారంభం. నిర్గమకాండము ప్రయాణం. వారి ప్రయాణ పద్ధతి ఇదే. దేవుడు వారికి రాత్రి అగ్నిస్తంభం, ఉదయకాలం మేఘస్తంభం. ఈస్ గాడ్ ఈస్ దేర్ ఇన్ యువర్ జర్నీ ఎవ్రీడే, మార్నింగ్ అండ్ నైట్. సంఖ్యాకాండము, నంబర్స్. లేవికాండం, మూడవ లేవికాండం పవిత్రత, ప్యూరిటీ ఇన్ యువర్ హార్ట్. నీ ప్రయాణంలో నీ ప్రయాణ పద్ధతి ఇదేనా? ప్రయాణ పద్ధతిలో లేవికాండం అంతా పవిత్రత అండి. ఎలా జీవిస్తావు పవిత్రంగా? ఉదయకాలం లేచినప్పటి నుంచి నీ తలంపులు, ఆలోచనలు, క్రియలు దేవునికి సరిగా లేకపోతే పడుకునే ముందు దేవునికి చెప్పి దాన్ని ఎక్స్క్యూజ్ చేసావు, పొందేవా? లేవికాండము పవిత్రత, సంఖ్యాకాండం పోరాటం. సంఖ్యాకాండం పోరాటం అమ్మా. జీవితం ఇంతకు ముందు బ్రదర్ చెప్పాడు, పోరాటం లేని జీవితమే లేదు. God never assured us that He will give us a glorious life. It's not a bed of roses. దేవుడు మన జీవితాలలో కష్టాలు ఇస్తాడు. ఎందుకు? ఆయన ఇంకా దగ్గర కావాలని. He keeps us on so that we will know Him better. There is a saying in English, if you have God keeps a tear in your eyes so that you can see the rainbow of Him. మన జీవితాల్లో అప్పుడప్పుడు కష్టాలు కలిగినప్పుడు సంఖ్యాకాండము పోరాటం, ద్వితీయోపదేశకాండం, డిటరానమీ ప్రమాణం. నేను ఇచ్చు స్థలంలో మీరును, అది జాన్ 7:14 ఉంది. నేనుండు స్థలములో మీరును ఉండలాగన. పర్వకాండానండి. ప్రారంభం, ప్రయాణం, పవిత్రత, పోరాటం, ప్రమాణం. ఈ 3 నీ జీవితంలో ఉన్న కాలానికి వెళ్ళిపోతామని. 5 22 are enough for our lives. అందుకే మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన. He is faithful in my home.